హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ చూయించబోతున్నానండి. అది వచ్చేసి వెజ్జీ పోహా. పోహా అంటే ఎంతమందికిష్టం? నాకైతే చాలా ఇష్టం. సో, ఈ పోహాని ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి నేను ఇందులో వేరే వెజ్జీస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఈ పోహా కోసం నేను ఒక పాన్ పెట్టేసి అందులో ఆనియన్స్, క్యారెట్స్ అండ్ ఆలు, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్‌ని యాడ్ చేశాను. ఈ వెజ్జీస్ అన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పోహాని తీసుకోవాలి. ఈ పోహాలో వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టాలండి. ఎక్కువసేపు పోహాని నానబెట్టకూడదు. 2 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇలా డ్రైన్ చేసి పోహాని సెపరేట్‌గా పెట్టాలి. ఎక్కువసేపు వాటర్ అలా ఉంచేస్తే అవి మెత్తగా అయిపోతాయి. సో, మనకి ఆ బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా రాదు. తర్వాత ఈ వెజ్జీస్ అన్నిటిని ఉడికించుకున్నాక అప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, మిరియాల పొడి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న పోహాని వేసేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్, నిమ్మరసం కూడా వేసుకోవాలండి. సో, నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఈ పోహాలో కొంచెం పల్లి పొడి కూడా మనం వేసుకోవచ్చు. కానీ నేను అది వేయలేదు. రోస్టెడ్ పీనట్స్ వేశానండి. పల్లీలు వేయించి స్కిన్ తీసేసి దానిపైన వేసి కొద్దిగా గార్నిష్ చేశాను. అంతే అండి. ఎంతో టేస్టీగా, ఫాస్ట్‌గా అయిపోయే ఈ వెజ్జీ పోహా రెడీ. సో, మీరు కూడా మార్నింగ్ టైంలో ఎప్పుడైనా ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి అనుకుంటే, హెల్తీగా ఈ పోహాని చేసుకోవచ్చండి. సో, మీరు ఈ పీనట్స్ ఆయిల్‌లో కూడా వేయించి వేసుకోవచ్చు. సో, నేనిక్కడ ఎక్కువ ఆయిల్ వాడట్లేదు కాబట్టి, జస్ట్ డ్రై రోస్ట్ చేసిన పీనట్సే వేశాను. సో, నచ్చిందా అండి? మీరు కూడా ఈ పోహాని చేసుకొని ఎంజాయ్ చేయండి.